అధికారం పోయింది, చేతిలో ప్రజెంట్ 11 సీట్ల కన్నా ఎక్కువ లేదు, ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేనటువంటి పార్టీగా మిగిలిపోయింది. అది ఇంకా ఏముంది మీరు బయట పెట్టడానికి? అందులో మంత్రులు మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా, ఎవరు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కదా. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అనుకుంటే ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని వాళ్ళ గవర్నమెంట్ అనుకోవట్లేదు కదా. అనుకున్నప్పుడు నేను మాట్లాడడం మానేస్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్, ఇంకొక పార్టీ లేదు ఇక్కడ. మీకు జగన్ గారితో ఎక్కడ విభేదించారు మీరు అసలు చెప్పండి ఫస్ట్? ఎక్కడ విభేదించడం అని కాదు, ఈ మొత్తం కూడా ఆయన చెప్తున్నది వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆచరణ వేరు, చెప్తున్నది వేరు. బయట చెప్పేటటువంటి మాటలకి ఆయన ఆచరణకి పూర్తిగా భిన్నం. ఈ రోజున ఆయన కుటుంబంలో చేసినటువంటి విధి, తల్లి చెల్లికి సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి విషయం, నాలాంటి అనేక మంది మహిళల విషయంలో లేకపోతే నాయకుల విషయంలో చేసినటువంటి యాటిట్యూడ్, అంటే యూజ్ అండ్ త్రో అనేటటువంటి పద్ధతిలో ఆయన వాడుకోవడం ఒకటి ఇంటర్నల్, అది పార్టీకి సంబంధించినటువంటి సమస్య. కానీ ప్రజల్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు చచ్చినట్టు ఓట్లు వేస్తారనేటటువంటి, అంటే నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులు, మీరు పెట్టినటువంటి బడ్జెట్ అన్నీ కూడా నేను ఓట్లు కొనుక్కోవడానికి మాత్రమే చేస్తాననేటటువంటి ఒక మెకానిజం తప్ప రాష్ట్రం గురించి సమగ్రంగా ఎక్కడ ఆలోచించారు? అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఎక్కడ ఆలోచించారు? ఈ రాష్ట్రంలో అన్ని కులాలు మతాలు కలిసి ఉండడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? విడగొట్టడానికి ప్రయత్నం చేశారు, చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. విచ్ఛిన్నకర శక్తులుగా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ పనిచేసింది. దానివల్ల ఈ రోజున గ్రామ స్థాయిలో ఫ్యాక్షన్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి ఫ్యాక్షనిజం అనేది ఇవన్నీ క్వశ్చన్ చేయలేకపోయారు మీరు. ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇంటర్నల్ గా మాట్లాడడం వేరు, మీరు బయటకు వచ్చి మాట్లాడడం వేరు కదా. ఇప్పుడు బేసిక్ గా అదే పార్టీలో రఘురామకృష్ణరాజు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడినటువంటి సందర్భం, ఉండవల్లి శ్రీదేవి, ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రాలేకపోయారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయండి, ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి. ఇవాళ నేను ఇప్పుడే ఎందుకు మాట్లాడానంటే ఇప్పటికైనా మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా నేను మాట్లాడగలుగుతున్నాను, నేను మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. చాలా విషయాలు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఏం మాట్లాడడం లేదే. మీరు చెప్తున్నటువంటి పేర్లు చాలా మంది ఉండొచ్చు, బయటకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఫైర్ అవుతున్నాం కాబట్టి. నేను ఖచ్చితంగా ఆయన యాటిట్యూడ్ని, ఆయన వ్యవహార శైలిని, ఆయన మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను కాబట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను కాబట్టి, లేకపోతే బయటకు రావాల్సిన అవసరం లేదు. అయితే మీ మీద వచ్చిన కొన్ని ఆరోపణలు ఎంతవరకు నిజం చెప్పండి. అలాగే మీరు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ పార్టీకి నష్టం కలిగించాయి అన్నవి కూడా ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? బయటకు వచ్చాక చాలా మాట్లాడతారు. బయటకు వచ్చాక నీ వల్ల ఆ నష్టం జరిగింది, ఈ నష్టం జరిగిందని మాట్లాడతారు. దాన్ని వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మీరు ఏమన్నా అడిగితే నేను చెప్తాను, వాటి గురించి కూడా వస్తాను. అయితే మీ స్టేట్మెంట్స్ వల్ల కొన్ని అన్నెసరీ పొలిటికల్ టెన్షన్స్ క్రియేట్ చేసాయి అని చెప్పేసి పార్టీ ఇంటర్నల్ వర్గాల్లో చర్చ. అన్నెసెసరీ నేను దాదాపు 15 ఏళ్ళు మీడియాలో నేను మాట్లాడినంత బ్యాలెన్స్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీడియాని బ్యాలెన్స్ చేయడంలో నా తర్వాత ఎవరైనా పార్టీలో, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మీడియాకు సంబంధించినటువంటి స్లిప్ అయినటువంటి విషయాలు ఉన్నాయి. నా నోటి నుంచి ఎప్పుడు కూడా ఒక మాట, తప్పుడు మాట రాలేదే. పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి మాట ఒక్కసారి కూడా నేను మాట్లాడలేదు. పార్టీలో చాలా మంది బూతులు మాట్లాడడాన్ని, హ్యూమిలేటింగ్ చేయడాన్ని, లేకపోతే కొంతమందిని తప్పు పట్టడాన్ని, కించపరచడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. ఒక్కసారి మాట్లాడితే నాయకుడు వ్యతిరేకిస్తున్నాడు, నాయకుడు చీ అంటున్నాడంటే ఇంకొకళ్ళు ఎందుకు మాట్లాడతారు? అందుకే మీరు కూడా మాట్లాడారా? మరి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మరి తెల్లారులేసి చంద్రబాబు నాయుడు మీద పొలిటికల్ విమర్శలు తప్ప ఏ రోజు కూడా హ్యూమిలియేటింగ్ గా, వ్యక్తిగతంగా ఎవరిని కూడా నేను మాట్లాడిన చరిత్ర లేదు. తీయండి, నా రికార్డు తీయండి. ఒక్క మాట, అది నా క్యారెక్టరే కాదు.